ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో విశేషం ఏమిటంటే రేపే రాబోయేదే మంగళవారం. ఈ మంగళవారం రోజు కనుక రహస్యంగా ఈ ఒక్క ఆకును మీరు రేపు సాయంత్రం పూట కాల్చారు అంటే మీ ఇంట్లో ఉండే సమస్యలు బాధలు అన్నీ కూడా ఈ ఆకులు కాలినట్టుగా అన్నీ కూడా కాలిపోతాయి. తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నా, పిల్లలకి తరచుగా ఆరోగ్యాలు బాగోలేకపోయినా, పిల్లలకే కాకోకుండా ప్రతి ఒక్కరికి ఎప్పుడు పడితే అప్పుడు ఆరోగ్యము బాగులేకుండా ఉండడము, పిల్లలు అభివృద్ధి చెందకపోవడము, ఏదో ఒక బాధతో సతమతము అవుతూ ఉండడము, నిద్రలు పట్టకపోవడము, మనశ్శాంతి లేకపోవడము, ఏ పనులు చేస్తున్నా అందులో ఆటంకాలు కలిగి మనశ్శాంతి లేకోకుండా ప్రతిరోజు గొడవలతో ఇలా ఏదో ఒక దాంతో సతమతమవుతూ ఉంటారు. ఇవన్నిటికీ కారణము మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడమే. మీ జీవితాలను చూసి ఎవరో ఒకరు ఏడుస్తూ ఉండడం వల్ల ఇలాంటి నరదిష్టి నరఘోష తగులుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ నరదిష్టిని మనమే తెచ్చుకుంటాము కోరి కోరి. మన పిల్లల చదువు గురించో, మన పిల్లల శాలరీ గురించో, వాళ్ళ బాగోగులు పక్కవారితో చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఇలా చెప్పుకోకూడదు, అస్సలు చెప్పుకోకూడదని పెద్దలైతే సూచిస్తూ ఉన్నారు. ఇలా చెప్పుకోవడం వల్ల ఆ నరదిష్టి అనేది మన పిల్లలకు తగిలి వారు ఏదో ఒక అనారోగ్య సమస్యతోనో, లేకపోతే ఉద్యోగాలలో ప్రాబ్లంతోనో, మనశ్శాంతి లేకోకుండా ఇలా ఏదో ఒక విధంగా సతమతం అవుతూ ఉంటారు. మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉన్నారనో, లేకపోతే బాగా సంపాదిస్తూ ఉన్నారోనో ఇలా చూసి ఏడ్చే వాళ్ళ కళ్ళు మీ ఇంటిపైన పడడం వల్ల మీ ఇంట్లో ఇటువంటి సమస్యలు అన్నీ కూడా తలెత్తుతూ ఉంటాయి. ఇటువంటి సమస్యలు అన్నీ కూడా వెంటనే పోగొట్టుకోవాలంటే రహస్యంగా రేపు సాయంత్రం పూట ఈ ఒక్క ఆకును ఇంట్లో కాల్చి చూడండి. తప్పకుండా మార్పు అనేది తెలుస్తుంది. రేపు మంగళవారము ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైన వారాలలో ఈ మంగళవారం ఒకటి. ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఇంట్లో ఎటువంటి కీడు జరగకుండా, ఎటువంటి దుష్టశక్తుల బాధలు పడుకోకుండా ఆయన రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ప్రతి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం వల్ల పిల్లలతో పూజ చేయించడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. ఇక ఆ రోజు సాయంత్రము మీరు రహస్యంగా అంటే పక్క వాళ్ళకు ఎవ్వరికీ ఈ విషయం గురించి అస్సలు చెప్పకూడదు. మీరు రహస్యంగా చేసుకోండి. ఏం చేయాలి అంటే సాయంత్రం ఒక మట్టి గిన్నె కానీ, స్టీల్ గిన్నె కానీ రెండిట్లో ఏదైనా తీసుకోండి. అందులో కొన్ని కరివేపాకు ఆకులు, మీరు విన్నది కరెక్టేనండి. కరివేపాకుకు నెగిటివ్ ఎనర్జీని తొలగించేంతటి శక్తి చాలా ఎక్కువగా ఉంది. ఒక 10 వరకు కరివేపాకు ఆకులను విడిగా తీసుకోండి. చెట్టు ఉంటే చెట్టులోటివి తీసుకోండి, లేదా ఇంట్లో ఉండే ఒక 10 వరకు ఆకులు తీసుకొని ఆ గిన్నెలోకి వేసుకుని ఆ గిన్నెలోనే కర్పూరం బిళ్ళలు వేయండి. కర్పూరం బిళ్ళలు వేసి దానిని వెలిగించండి. వెలిగించి పొగ అయితే వస్తూ ఉంటుంది కదా ఆకులు కాలేటప్పుడు, ఆ మొత్తము గిన్నెను పట్టుకొని ఇంట్లో మూల మూల ఎక్కడా వదలకుండా అంతా తిరగండి. అలా తిరిగేసి ఆ బూడిద వస్తుంది కదా, బూడిదను ఏదైనా చెట్లో వేసేసేయండి. అంతేనండి. ఇలా మీరు ప్రతి మంగళవారము చేస్తే చాలా బాగుంటుంది. ఎప్పటికీ ఏ నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని సతాయించకుండా అంటే ఇటువంటి బాధలు అనేవి పదే పదే పడకుండా ఉంటారు. ఇలా చేసి చూడండి. తప్పకుండా మీకు ఫలితం అనేది లభిస్తుంది. ఇంట్లో కుదిరితే కరివేపాకు చెట్టుని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంటే లక్ష్మీప్రదంగా ఉంటుంది. అందుకనే పెద్దలు ఎప్పుడూ కూడా సాయంత్రం పూట కరివేపాకుని అమ్మడం కానీ, ఎప్పుడూ అమ్మడం కానీ, ఇవ్వడం కానీ అస్సలు చెయ్యరు. మీరు కూడా ఈ పరిహారాన్ని ప్రయత్నించి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని బయటికి తరిమేసి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ రేపు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు శ్రీమాత్రే నమః.